కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో పిల్లలకు గ్రహింపు అవసరం అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ ఆర్టికల్ పేరు మరోసారి పిల్లలకు గ్రహింపు అవసరం. ఇంకా సబ్జెక్ట్లోకి ప్రవేశిస్తాను. దానికన్నా ముందు ఈ వ్యాసాలు రాసే ప్రక్రియలో నాకు ఎదురయ్యే ఓ అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నా రచనా వ్యాసంగానికి రాసిన దానికి వాయిస్నివ్వటానికి సంబంధించిన విషయాలు ఏవైనా నేను చెప్పుకోగలిగింది మీతోనే కదండి. అందుకని చెప్తున్నాను. ఇంతకు మ్యాటర్ ఏమిటంటేనండి, ఈ చెప్పాలని ఉంది కోసం ఏం రాయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక సబ్జెక్టు, దాని వెంటే దానికి తగిన టైటిలు మనసులో మెదులుతాయి. ఒక్కోసారి ఒక మంచి టైటిల్ కనిపిస్తే లేక అనిపిస్తే దీని మీద ఆర్టికల్ రాయొచ్చు అని అనిపించి దాని చుట్టూ విషయాన్ని అల్లటం జరుగుతుంది. కానీ ఒక్కోసారి కొన్ని సబ్జెక్టులకు పేరేం పెట్టాలి అన్నది అంత త్వరగా తట్టదు. సబ్జెక్టుకి మ్యాచ్ అయ్యే టైటిలా కాదా అన్న మాట అటుంచి శ్రోతల మనసుకు వ్యాసాంశాన్ని సరిగా చేరవేయగలదా లేదా అన్నది కూడా మేము ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఈ వ్యాసం లేక ఈ ముచ్చటి విషయంలో రెండో సమస్య నాకు కొంచెం ఎదురైంది. గ్రహింపు అన్న మాట తప్ప మరొకటి ఆ పని చెయ్యలేదు అని అనిపించింది. గ్రహింపు అంటే ఏం గ్రహింపు అన్న ప్రశ్న శ్రోతల మనసులో ఉదయిస్తే అందుకని కొంత వివరణ ఇస్తాను. గ్రహింపు అంటే గ్రాస్పింగ్ పవర్ అని ఇంగ్లీష్లో అంటారే, గ్రహణ శక్తి. అది ఎవరూ చెప్పకుండానే ఎవరంతట వాళ్ళు సమయ సందర్భాలను గుర్తించి తమంతట తమే ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్నది తెలుసుకోగలగటం. గ్రహింపు అన్నది వ్యావహారిక పదం అయితే, గ్రహణ శక్తి అన్నది అందుకు కొంచెం దూరంలో ఉండే పదం. మా చిన్నప్పుడు మా అమ్మ మమ్మల్ని తరచూ పిల్లలకు గ్రహింపు ఉండాలి అని కోపం చేసేది. అది విని విని నాకు గ్రహింపు అంటే ఏమిటో అర్థమైంది. అందుకని అమ్మను తలుచుకుంటూ దీనికి పిల్లలకు గ్రహింపు అవసరం అని పేరు పెట్టాను. పాపం మాటిమాటికి పిల్లల మీద పెట్టి మనం మాటలు అంటాం కానివ్వండి, ఈ గ్రహింపు అనేది ముందు పెద్దలకు అవసరం. వాళ్ళు ముందు గ్రహించుకుంటేనే ఏదైనా పిల్లలకు చెప్పగలరు. అయితే పెద్దవాళ్ళు అప్పటికే నేర్చుకొని బుద్ధిజీవులై ఉంటారు గనక వాళ్ళని విమర్శిస్తే బాగుండదు గనక మనం పిల్లల గురించి మాట్లాడుకుందాం. ఉపోద్ఘాతం కొంచెం ఎక్కువైనట్టుంది కదండి. అవసరం అనిపిస్తేనే క్లారిఫికేషన్ కోసం అన్నట్లు చెప్తాను, కానీ అనవసరంగా అస్సలు చెప్పనండి. అయినా ఓపికగా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు నిజంగా నా టాక్ను ప్రారంభిస్తాను. పిల్లల మనసులు చాలా లేతగా మృదువుగా ఉండి దేన్నైనా చూడగానే పట్టేయగల, ఇట్టే నేర్చుకోగల, పెద్దలను అనుకరించగల లేక అనుసరించగల శక్తిని కలిగి ఉంటాయి. అప్పటికి నాలుక ఇంకా మందమెక్కి ఉండదు గనక మనం అన్న మాటల్ని, పాడిన పద్యాల్ని వాళ్ళు సులువుగా అనేసి బట్టీయం పట్టేసి నేర్చుకోగలుగుతారు. అందుకే ఏదైనా కొత్త భాషను నేర్చుకోవాలంటే వాళ్ళకు వచ్చినంత త్వరగా మనకు రాదు. బైహార్ట్ చేయటం కూడా అంతే. చిన్నతనంలో అవలీలగా ఎక్కాలు పద్యాలు నోటికి పట్టేస్తాయి. అలాగే ప్రవర్తన కూడా. పిల్లలు మనకు తెలియకుండానే మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ విషయం బహుశా వాళ్లకు తెలియకుండానే ఆటోమేటిక్గా జరిగిపోయే ప్రక్రియ అది. దానివల్లే వాళ్లలో గ్రహణ శక్తి అలవడుతుంది. ఒకసారి చూస్తే అది నేర్చుకున్నట్టయిపోయి ఆ తర్వాత వాళ్ళంతట వాళ్లే అలా చేసేస్తారు. రాను రాను అది ఒక అలవాటుగా మారి ఆ తర్వాత అది వ్యక్తిత్వ వికాసంలో ఒక భాగమైపోతుంది. చక్కటి ప్రవర్తనను వాళ్లకు అలవడేలా చేస్తుంది. కనుక పెద్దవాళ్ళు ఎప్పుడూ పిల్లల ముందు జాగ్రత్తగా ఉండాలి. వాళ్లను అనే ముందు తమ ప్రవర్తన, తమ శరీర భాష సరిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు బాల్యదశ అనేది
భవంతికి పునాది ఎలాగో అలా అత్యంత ప్రాముఖ్యతను కలిగినటువంటిది. బేసిక్ బిహేవియర్, ప్రాథమిక వ్యక్తిత్వం అనేవి ఏర్పడేది ఇక్కడే. పునాది బలంగా ఉంటే బిల్డింగ్ పటిష్టంగా ఉన్నట్టు చిన్నతనంలో పిల్లలు నీతి నియమాలను, మర్యాద మన్ననలను, మంచి మనసును అలవరుచుకోగలిగితే అవి వాళ్ళ జీవితాంతం వరకు వాళ్ళని సంస్కారవంతులుగా తీర్చిదిద్దటమే కాక వాళ్ళ భవిష్యత్తుకు శ్రీరామ రక్షలా నిలిచి కాపాడతాయి. అప్పుడు అందరూ వాళ్ళని ప్రేమించేవాళ్లే, గౌరవించేవాళ్లే కానీ వేలెత్తి చూపేవాళ్ళు ఉండరు. పిల్లలకు ఆలోచనలు ఉండవు, వాళ్ళకేమీ తెలియదు, అన్నీ మనం చెప్తేనే వాళ్ళకి అర్థమవుతాయి అని పెద్దలు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాళ్ళ వయసుకు తగ్గ ఆలోచనలు వాళ్ళకుంటాయి. ఆటలు అల్లరితో పాటు పిల్లలు ఎప్పుడూ చాలా చురుగ్గా ఉంటారు. పెద్దల సంసారం గొడవలు, సమాజం సంగతులు ఆలోచించలేరు. కానీ వాళ్ళకంటూ ఉన్న వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ప్రతి క్షణం వాళ్ళ బాల్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అద్దం లాంటి స్వచ్ఛమైన మనసులు, కల్మషం లేని అందమైన నవ్వులు, ముద్దులు మూటగట్టే మాటలు వాళ్ళ స్వంతం. ఇది ప్రాథమికంగా అందరి పిల్లల్లోనూ ఉండే బాల్యావస్థ. దీన్ని బేస్ చేసుకొని పిల్లలు చిన్నప్పటి నుంచే గ్రహించవలసిన, వాళ్ళు గ్రహించేలా మనం చేయవలసిన ఆ చిన్న చిన్న విషయాలు ఏంటో, పిల్లలు ఎలా ఉంటే ముచ్చటగా ఉంటారో, చిరాకు పుట్టించే ముదురుసు కాకుండా ఉంటారో అన్న విషయాలన్నింటినీ గురించి సాధ్యమైనంత కూలంకషంగా మాట్లాడుకుందాం. ఆ తర్వాత చర్చించుకుందాం. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడుకోవలసింది పెద్దలమైన మనమే. ఎందుకంటే పిల్లలకు విచక్షణ, విశ్లేషణ, విలక్షణత అనేవి అప్పుడే అలవడవు గనక. ఒకసారి ఏమైందంటే, నేను అమెరికాలో ఉన్న మా చెల్లెల ఇంటికి వెళ్ళినప్పుడు తను నన్ను వాళ్ళ అత్తింటి వైపు బంధువుల ఇంటికి తీసుకెళ్ళింది. మేము లోపల అడుగు పెట్టగానే వాళ్ళ 7-8 ఏళ్ల వయసు ఉండే అబ్బాయి నన్ను చూసి హూ ఇస్ దిస్ గాయ్ అని వాళ్ళ మమ్మీ వంక చూస్తూ అడిగాడు. ఒక్కసారిగా నేను నివ్వెరపోయాను. తప్పు, అలా అనకూడదు, ఆంటీ అనాలి అని వాళ్ళ మమ్మీ చెప్పిందనుకోండి. ఆయన ఈ పిల్లవాడు ఇప్పటి వరకు ఎంతమందిని గురించి ప్రశ్న వేసి ఉంటాడు అన్న ప్రశ్న నా మనసులో వచ్చి నిలిచింది. ఈ కాలం పిల్లలకి గ్రహింపు తక్కువ ఉండటానికి కారణం నిర్లక్ష్య ధోరణి. ఇలాంటి పిల్లలు ఏదన్నా చెప్పబోయినా సెల్ ఫోన్ ధ్యాసలో సరిగ్గా వినకపోవటం, విన్నా ప్రతిదానికి ఏం కాదులే అని నిర్లక్ష్యపు సమాధానాలు ఇవ్వటం అలవాటైపోయింది. దీన్ని సీరియస్గా తీసుకోవలసిన అవసరం లేదని, మనకు ఏది కంఫర్టో, ఎలా ఇష్టమో అలా ఉండాలి కానీ ఎవరికి భయపడాల్సిన, ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు అన్న తలపొగరుతనం, మొండి వాదన ఇంకా టీనేజ్లోకి అడుగు పెట్టకముందే పిల్లల బుర్రలో వచ్చి చేరుతున్నాయి. దీనికి మరో కారణం పిల్లల మర్యాద లేని బిహేవియర్ను, మాట తీరును చూసినా కూడా తల్లిదండ్రులు మందలించకపోవటం. ఏదో పిల్లల్లే అనుకుంటారో, ఈ వయసులో ఎలా ఉన్నా నడుస్తుంది అనుకుంటారో, పెద్దయిన తర్వాత నేర్చుకుంటారులే అని అనుకుంటారో తెలియదు కానీ చూసి చూడనట్టు వదిలేస్తారు. దాంతో పిల్లల్లో అనేవాళ్ళు లేరు అన్న నిర్లక్ష్యం తప్ప అమ్మ కోపం చేస్తుందేమో, నాన్న కోపం చేస్తాడేమో అన్న భయం ఉండదు. ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు తల్లిదండ్రులు లేచి నిల్చొని చిరునవ్వుతో రండి రండి అని మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తుంటే చూసి కూడా పిల్లలు సెల్లు చేతిలో పట్టుకొని కాళ్ళు టీపాయ్ మీదికి బారజాపో లేక సోఫా కమ్మ మీద ఒక కాలు జాపి సగం పడుకున్న పోజులో కూర్చునో అలాగే ఉంటారు కానీ లేచి నిల్చోరు. చేతులు జోడించి నమస్తే అంకుల్, నమస్తే ఆంటీ అని అనరు. అంతెందుకు, అసలు వాళ్ళకెళ్ళి దృష్టి తిప్పి కూడా చూడరు. కొన్ని కుటుంబాలలో ఇంటికి పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా, వీళ్ళు పెద్దల ఇంటికి వెళ్ళగానే ముందు వంగి వాళ్ళ కాళ్లకు దండం పెట్టి పిల్లల చేత కూడా పెట్టించే సంప్రదాయాన్ని నేను చూశాను. ముచ్చటగా అనిపిస్తుంది ఆ దృశ్యం. అంత కాకపోయినా కనీసం
చేతులు జోడించి నమస్కారం అయినా చేయాలి కదా. అది చేయకపోయినా పర్వాలేదు, కానీ హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ అనటం, బొడ్డుడని పిల్లలు సైతం వయోవృద్ధులకు చెయ్యి ముందుకు జాపి షేకండ్ ఇవ్వటం, ఇలాంటివి మాత్రం చిరాకు కలిగించే దృశ్యాలే కాదు, లాగి చంప మీద ఒక్కటివ్వాలి అని అనిపించేటంతటి సంస్కారహీనమైన చర్య. షేకండ్లు ఫారెన్ స్టైల్ అనుకుంటారు తల్లిదండ్రులు సైతం. వయసులో ఉన్న ఆడపిల్లలు సైతం ఎవడు పడితే వాడికి చెయ్యందించి షేకండ్లు ఇస్తున్నారు. దాంతోపాటు హగ్గులు ఇప్పుడు న్యూ స్టైలే. ఇదంతా చూస్తుంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అనిపిస్తుంది. వాళ్ళేమో కానీ ఆవేశంలో, కోపంలో నా మాటలు ఎటెటో వెళ్ళిపోతున్నాయి కదా. కనుక మళ్ళీ గ్రహింపు దగ్గరికి వచ్చేస్తాను. ఇప్పుడు గారాబాల గురించి మాట్లాడుకుందాం. తండ్రి కన్నా ఎక్కువ తల్లి పిల్లల్ని గారాబం చేస్తుందంటే ఆడవాళ్ళు నా మీదకి దాడి చేయకండి ప్లీజ్. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నాకు అలవాటు. మనవాళ్ళైతే వాళ్ళు ఏం చేసినా వెనకేసుకొని రావటం, పరాయి వాళ్ళైతే ఏం చేయకపోయినా విమర్శించటం నా దగ్గర జాంతానాయి. ఏ సమయంలో ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండకుంటే అనాల్సిందే. నేను అలా ఉండనప్పుడు నన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను పడాల్సిందే. అది నా పాలసీ. తల్లుల మనసులు పిల్లల పట్ల వెన్నపూసల్లా అతి స్మూత్గా స్పందిస్తూ ఉంటాయండి. పిల్లలు ఏమాత్రం కష్టపడకూడదు, వాళ్ళ కోసం నేను ఎంత కష్టమైనా పడతాను కానీ అన్నది వాళ్ళ రొటీన్ డైలాగ్. డబ్బులు దండిగా ఇచ్చే విషయంలో తండ్రులు అలా ఉంటారు మళ్ళీ. కానీ ఇది సరైన పద్ధతి కాదు. పిల్లలకు పెద్దల కష్టం సుఖం తెలియాలి. నాన్న ఎంత కష్టపడి వాళ్ళ కోసం సంపాదిస్తున్నాడో, అమ్మ ఎంత కష్టపడి వండి వార్చి ప్లేట్లో పెట్టి తినటానికి ఇస్తోందో అన్న విషయం పిల్లలకు చిన్నప్పటి నుంచే తెలియాలి. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోలేకపోతే పెద్దలు వాళ్లకు తెలిసేలా చేయాలి. అప్పుడు వాళ్ళ మనసుల్లో చినినా పొట్టకు శ్రీరామ రక్ష అనే స్వార్థం పోయి ఎదుటివాళ్ళ గురించి ఆలోచించే, వాళ్ళ కష్టానికి స్పందించే గుణం అలవడుతుంది. దేనికి స్పందించని మనసు ఉన్నా లేనట్టే లెక్క. పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మ వంటింట్లోకి, డైనింగ్ టేబుల్ దగ్గరికి, ఫ్రిడ్జ్ దగ్గరికి పరుగులు పెడుతూ టిఫిన్ చేసి వేడివేడి దోశలు ప్లేట్లో వేసి టీనేజీ కూతురు కూర్చున్న సోఫా దగ్గరికి తెచ్చి చేతికి అందించి, ఇంకో దోశ కావాలంటే మళ్ళీ అట్నుంచిటు ఇట్నుంచటు రన్నింగ్ రేస్ చేసి, ఎండాకాలం అయితే చెమటలు కక్కుతూ వండి వడ్డిస్తుంటే ఆ పిల్ల సుష్టుగా రెండో మూడో దోశలు లాగించి ఎంగిలి ప్లేట్ అక్కడే టీపాయ్ మీద పెట్టి సెల్ ఫోన్ టాక్లో మునిగిపోతే తల్లి చెప్పద్దు ఆ ప్లేట్ తెచ్చి సింక్లో పడేయమని? చెప్పదు. ఎందుకంటే అమ్మాయి కష్టపడిపోతుంది అని. కూర్చోబెట్టి అన్నీ తనే చేయాలి. అప్పుడు కానీ అమ్మ ప్రేమ కూతురికి ఇంకా ఆ ఇంట్లో ఉన్న చూసేవాళ్లకు తెలియదు. దీనికి కొనసాగింపుగా మరో విషయం ఏమిటంటే, అనుకోకుండా అదే సమయంలో కాలింగ్ బెల్ శబ్దమైందనుకోండి, అప్పుడు తల్లే ఎవరో వచ్చారని కిచెన్లో చేస్తున్న పని ఆపి పరుగున వచ్చి ఆ ప్లేట్ పట్టుకెళ్ళి సింక్లో వేస్తుంది. ఎంగిలి ప్లేట్ ఎవరన్నా చూస్తే అసహ్యంగా ఉంటుంది గనక. ఏ సందర్భంలో పిల్లల్ని కోపం చేయాలి, మరే సందర్భంలో గారాబం చేయాలి అన్న విషయం పెద్దలకే తెలియకపోవటమో, లేక పెద్దలైన తర్వాత నేర్చుకుంటారులే పిల్లలు కదా పాపం అన్న జాలో, ఈ రెండింటిలో ఏదో ఒకటి దీనికి కారణం. చిన్నప్పటి నుంచే ఉండాల్సిన గ్రహింపు చిన్నప్పుడు లేకపోతే పెద్దయిన తర్వాత అస్సలు ఆ ముదురు మనసుల్లోకి వచ్చి చేరదు. మంచితనం, మానవత్వం, విచక్షణ, జాలి, దయ అనేవి రావు. ఇది శిలాక్షరమంత గట్టి మాట. ఇంతవరకు ఆడపిల్లల గురించి చెప్తున్నానని, మగపిల్లలకు ఈ గ్రహింపు ఉండకూడదని అంటున్నానని అనుకోకండి. మగపిల్లలకు పుట్టుకతో వచ్చే మగవాడిని అన్న అహంకారం ఆ వయసులోనే మనసులో మొలక దశలో ఉంటుంది కనుక వాళ్లకు మరింత గట్టిగా చెప్పాల్సి ఉంటుంది. అమ్మ కష్టాన్ని
కూతురే కాదు కొడుకు అర్థం చేసుకోవాలి. నాన్న కష్టాన్ని కొడుకే కాదు కూతురు అర్థం చేసుకోవాలి. తల్లికి చిన్న చిన్న పనులలో సహాయపడటం అనేది మగపిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు కావాలి. సందర్భం వచ్చింది గనక మీరేమీ అనుకోనంటే పిల్లలకి నేను మరో ముఖ్యమైన మాట చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే, మీకు ఊహ తెలిసి మీరు కొంచెం పెద్దవాళ్ళైన తర్వాత అమ్మకు ఇంటి పనిలో మీరు సహాయపడినా పడకపోయినా కనీసం మీ పనులు మీరు చేసుకోవటం నేర్చుకోండి. అన్నీ కూర్చున్న చోటికి రావాలని అనుకోకుండా అమ్మ వండి టేబుల్ మీద పెట్టిన వంటను మీరు లేచి మీ అంతటా మీరు మీ ప్లేట్లో వడ్డించుకోండి. టేబుల్ మీద ఎదురుగా గిన్నెలో పప్పు కనిపిస్తున్నా పెట్టుకోకుండా అమ్మా పప్పయ్యి అని తల్లిని పిలిచే పిల్లల్ని నేను ఎంతోమందిని చూశాను. తిన్న తర్వాత మీ ఎంగిలి కంచాన్ని వేస్టేజ్ని పక్కనున్న ట్రాష్ బాక్స్లో వేసి మీరే సింక్లో పడేయండి. మరో ముఖ్యమైన విషయం, పిల్లలు, మన వ్యక్తిగత పనులు అని మనం మాత్రమే చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మన లోదుస్తులను మనమే ఉతుక్కోవటం. ఎలాంటి పరిస్థితుల్లోనూ అవి మీ అమ్మతో కానీ మీ పనమ్మాయితో కానీ ఉతికించుకోకండి. మీరే స్వయంగా ఉతికి ఆరేసుకోండి. ఒక వయసు వచ్చాక ఇలాంటివి ఎవరూ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరే గ్రహించుకోవాలి. సిగ్గు అనేది నేర్చుకోవాల్సిన వయసు వచ్చిందని గుర్తించాలి. ఒక వయసు వరకే అమ్మ స్నానం చేయించి బట్టలు తొడిగి మన బట్టలు ఉతికి ఆరేసి మనకు తలదువ్వి అన్నం తినిపిస్తుంది. ఆ పోషణ చూసేవాళ్ళకు కూడా ముద్దుగా అనిపించి బాగుంటుంది. అదే 13 ఏళ్ళు వచ్చిన పిల్లకు అమ్మ అన్నం తినిపిస్తుంటే చూసేవాళ్ళకి ఎలా అనిపిస్తుంది? నేను అలాంటి దృశ్యాలు చూశాను గనక నాకు ఎబ్బెట్టుగా అనిపించింది గనక చెప్తున్నాను. పిల్లల్ని గారాబం చేసే వయసులో చేయాల్సిన సమయంలో చేయాలి. కోపం చేసేటప్పుడు కోపం చేయాలి. చూడగానే అది ఏ విషయాన్నైనా గ్రహించి నేర్చుకోకపోతే గ్రహించేలా చెయ్యాలి పెద్దలు. అది ఎలా అంటే ఒక కంటి చూపుతో, చూపుడు వేలు సాయిగతో మాత్రమే అని చెప్తూ ఇంతటితో ఈ టాపిక్ని ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఈ ఆర్టికల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.